మేముంటేనే, మేము కూర్చుంటేనే, మేము గద్దెనెక్కితేనే ఈ పెన్షన్ వచ్చింది, లేకపోతే రాదు అనే ఒక భయాందోళనకు గురి చేశారు. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన ఓపెన్ చేయడానికి వీళ్ళకి బద్ధకం వేసి ఆయనకి మెజారిటీ ఏదన్నా ఇదైద్దని చెప్పి విద్యార్థులు చదువుని నాశనం చేయడానికి కానీ, లేకపోతే ఓట్ల ఎలక్షన్ అప్పుడు వాళ్ళ మైండ్ పనిచేయకుండా ఉండేందుకు ఆ డ్రగ్స్ ఎలాంటి అంటే 50,000 కోట్లు అయింది. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి దీన్ని వాళ్ళు సాకుగా మేం కాదు అని చెప్పి అసలు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఏసీబీ ఉంది, మరి సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నా కూడా అక్కడ కూర్చున్నాయనే ఆర్థిక నేరస్తులు. మంచి మాడు కూర్చుంటే ఆ సీట్లో మంచిగానే ఉంది. ఇదంతా ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు అని తెలుసుకుంటారు ఎవరైనా. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి. గుడ్ ఈవినింగ్ అండి. యువత డ్రగ్స్ లో మునిగి తేలుతున్నారు. యువతకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? యువతకి డ్రగ్స్ వేరే ఇప్పుడు మన ఇండియాలో కాకుండా అవతల ఓడరేబుల్ ద్వారా అట్లా బ్రెజిల్ నుంచి వేరే వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి మన గవర్నమెంట్ వేరే వాళ్ళ పేర్ల మీద తెప్పించి దీన్ని విద్యార్థులు చదువుని నాశనం చేయడానికి కానీ, లేకపోతే ఓట్ల ఎలక్షన్ అప్పుడు వాళ్ళ మైండ్ పనిచేయకుండా ఉండేందుకు ఆ డ్రగ్స్ ఎలాంటి అంటే 50,000 కోట్లు అయింది. మామూలుగా కాదు. అది ఓడరేవుని తీసుకొచ్చి మొన్నే పట్టుబడింది మన గవర్నమెంట్ ప్రభుత్వం. అయితే దాన్ని ఎవరు ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ చూసి చూడనట్టు ఫస్ట్ నుంచి కూడా ఇదే ధోరణులతో చేస్తూ ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయటానికి దీన్ని వాళ్ళు సాకుగా మేం కాదు అని చెప్పి అసలు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఏసీబీ ఉంది, మరి సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నా కూడా మరి గవర్నమెంట్గా అంటే అసలు అక్కడ కూర్చున్నాయనే ఆర్థిక నేరస్తుడు మంచి మాడు కూర్చుంటే ఆ సీట్లో మంచిగానే ఉంది. ఇదంతా ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు అని తెలుసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు 10 చెట్లు వేస్తామండి తోటలో. 10 చెట్లు ఒక చెట్టు కాయదు, అంత ములుగు పురుగో లేకపోతే ఇంకో పురుగో పుట్టి నాశనం అయింది. దానికి మనం ఏం చేస్తాం? ఒక మంచిగా మనం దాన్ని ఎన్నుకోవాలంటే ఒక పాడైపోయిన ఎరువుని, ఇంకొక ఎరువుని, రెండింటిని పిచికారీ చేసి దాన్ని మంచిగా ఒక చెట్టుకి చిన్న పాపలాగా దాన్ని పోషించి ఇంకా అలాంటి చెట్లు ఇంకా 4-5 వేసి ఆ ఫ్రూట్స్ కానీ ఆ వచ్చేవి కానీ మనం ఇది చేస్తాం. అట్లానే ఎంతసేపటికి దొంగ సైడ్గా ఇది చేయటమే కానీ ఒక మంచి ఆలోచన ఈ ఫ్యూచర్కి ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాంటి ఆలోచన ఇప్పుడు వచ్చింది. కానీ అంతకుముందు ఎప్పుడు ఈ యొక్క ఆలోచన ఏ గవర్నమెంట్కి రాలా. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఫాదర్ చేశారు, భాస్కర్రావు గారు, మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, జలగం వెంగళరావు గారు చేశారు, మరి పివి నరసింహరావు గారు చేశారు, మంచి ఆర్థికవేత్త. మరి ఎంతమంది చేసినా ఎప్పుడు తప్పు జరగంది. ఇవాళ 50,000 కోట్ల ఇది తీసుకొచ్చి ఈ టైంలో ఓట్లు చేసే టైంలో పిల్లలు బాగా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు అంటే ఏంటంటే వాడు చెప్పులు తుడిచేవాడు చెప్పులు తుడుస్తానే ఉండాలా, వాడు బాగుపడకూడదు, వాడు బాగైతే మనం ఆ సీట్లో ఉన్నాం అనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ వ్యాప్తిని ప్రతి కుగ్రామం అంటే బాగా పల్లెటూరు అంటే ఒక మండలంలో దిగి 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవి ఉన్నాయి, 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవి ఉన్నాయి, 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవి ఉన్నాయి. వీటన్నిటిలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు అంతకుముందు చేసిన వాళ్ళందరూ పాపం నడుస్తున్నారు. పేదవాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఒక స్కూల్ పెడితే వాళ్ళు విద్యార్థులు మన భవిష్యత్తుని మంచి గాఢాంధకారంలో ఉన్నదాన్ని వెలుతురు ఇప్పిస్తారనే ఉద్దేశం మీద ప్రతి ముఖ్యమంత్రి కూడా పాకులాడి మంచిగా చేస్తుంటే దాన్ని మంచిగా చేయకుండా ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఆ డ్రగ్స్ తింటే ఏమైందంటే
అవి వాడితే గంజాయి కానీ ఇవి కానీ వాడితే ఏమైందంటే అతను కొట్టు అంటే ఉదాహరణ చెబుతున్నాను, అతను కొట్టండి అంటే ఆ తిన్నవాడు ఏంటంటే అతను డాడీయా, అన్నయ్య, అక్కయ్య, అమ్మ, లేకపోతే మనకి చదువు నేర్పిన గురువు గారు అనేది చూసుకోడు. ఆ మైండ్ అలా డైవర్షన్ అయిపోద్ది. ఆ డైవర్షన్ అయిపోగానే అతను ఏం చేసిందో అతనికి తెలియదు. ఆ డ్రగ్స్ అలాంటి ఆ గంజాయి కానీ వేరే కెమికల్స్ కలిపిన ఆ మందు, వైట్ మందు కానీ ఇదంతా అలా పిల్లల్ని చదవనీయకుండా ఇలా చేసిద్ది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని నిజాల్వ్ చేస్తే భవిష్యత్తులో వచ్చిన విద్యార్థులు మంచి నేర్చుకొని మంచి బాట, పూల బాట వేస్తారని విన్నవిస్తున్నాం. అలానే ఈ పంపిణీ ఇప్పుడు పింఛన్లు పంపిణీ కూడా చాలా ఇబ్బందికరంగా ఏందో అసలు ఎప్పుడు ఎరగనట్టుగా ఈయన వస్తేనే జరిగిద్ది లేకపోతే జరగదనేది కాదు. అది ఎన్టీ రామారావు గారు మాన్యశ్రీ గౌరవనీయులు నందమూరి రామారావు గారు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇది మేమిస్తేనే, మేముంటేనే, మేము కూర్చుంటేనే, మేము గద్దెనెక్కితేనే ఈ పెన్షన్ వచ్చింది, లేకపోతే రాదు అనే ఒక భయాందోళనకు గురి చేశారు. ఇది కరెక్ట్ కాదు. అది ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఎన్టీ రామారావు గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పెట్టారో ఆయన 200 చేసి, తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ 200 2000 చేసి, తర్వాత 2500 చేసి, ఇప్పుడు గవర్నమెంట్ వస్తే 4000 కూడా చేస్తానన్నాడు. మరి ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు అసలు ఎవరు మనకి ఈ పెన్షన్ ఇచ్చిందని కూడా తెలియకుండా మేము ఉంటేనే మీకు ఇస్తారు లేకపోతే లేదనేది అది అనాగరికంగా చెప్పే మాటే కానీ అది కరెక్ట్ కాదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇవ్వాల్సిందే. చంద్రబాబు రావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి గారు రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ ఆయన వస్తే మేము ఉంటేనే అనేది అది కరెక్ట్ కాదు పాలసీ. ఆయన ఇస్తే లక్షల్లో ఇచ్చాడు, నువ్వు లక్షల్లో ఇవ్వలేకపోయావు, వేలల్లో ఇస్తున్నావు. వేలు అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఉత్పత్తిని పెంచి పెద్ద చేయాలి కానీ ఉత్పత్తిని తగ్గించి స్కూల్లో పిల్లలకి చదువు నేర్పకుండా ఈ డ్రగ్స్ వాడి వాళ్ళు మమ్మాయి హైదరాబాద్ చదువుతుంది, ఒక ఆమె బెంగళూరులో చదువుతుంది, ఇంకొక ఆమె ఇంకో చోట చదువుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సేవ చేస్తూ ఉంటారు, చదువుకుంటున్నారని కావాలి. మరి ఈ టైంలో వాళ్ళని ఆ డ్రగ్స్కి అలవాటు పడితే చదువు రాదు, గాలివాళ్ళుగా తయారవుతారు, ఒక తల్లిదండ్రుల మాట వినరు. అభాస్వాలు అవ్వటానికి ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి మన పై హెడ్ సీఎం గారు ఉన్నారు, తర్వాత ఆ పైన గవర్నర్ ఉన్నారు, ఆ పైన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆ పైన హోంశాఖ ఉన్నారు. వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చి దాన్ని ఇచ్చేస్తే మన విద్యార్థులు మంచి భవిష్యత్తు, మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కలగజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో చంద్రబాబు ప్రవేశపెట్టిన టిడ్కో హౌసెస్కి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సెంటున్నర హౌసెస్కి డిఫరెన్సెస్ ఏం గమనించారు సార్? డిఫరెన్స్ అంటే ఎక్కడ జగన్ గారు ఇచ్చినవి ఎక్కడ కొండలు, వాగులు, గుట్టలు, అడవుల్లో వెళ్ళినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు అలా కాల. పోయినసారి మనకి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ టైంలో 4 బొంగులు 4 తాటాకులు ఇచ్చారు. దాన్ని టీడీపీ గవర్నమెంట్ రామారావు గారు వచ్చి మనం ఉంటే ఉన్న బంగ్లా ఇల్లు, మంచి స్లాబ్ ఇల్లు ఉంటాం, వాళ్ళేమన్నా బొంగులు తాటాక అని చెప్పి ఆయన మొత్తం తీసేపిచ్చి మన ఇల్లు ఎలా ఉందో, మన 2 గదులు ఎలా ఉన్నాయి, 100 సెంటు 150 సెంటు అలా చేసి వాళ్ళు అలా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినవి ఓపెన్ చేయడానికి వీళ్ళకి బద్ధకం వేసి ఆయనకి మెజారిటీ ఏదన్నా ఇదైద్దని చెప్పి ఆయన చేశాడు. కాబట్టి వాటిని అట్లానే ఇది చేయంటే ఏదైనా మనం ఒక వస్తువుని ఇది చేసేటప్పుడు పాడైద్ది, దానికి కన్ను ఊడుతా లేకపోతే దానికి రంగులు వేస్తామంటే కొత్త ఇల్లు కొత్తగా ఉండిద్ది. అసలు దాని జోలికి 5 సంవత్సరం జలపోతే పాడుపడి ఎలుకలు తిరుగుతాయి, గుడ్లు పెడతాయి, బిల్డింగ్ కూడా కొన్నాళ్ళకి ఇదైపోతాయి. మరి అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో అసెంబ్లీ ప్రవేశపెట్టాడు.
మరి అసెంబ్లీయే కాకుండా లాయర్లు ఉండటానికి కానీ మరి హైకోర్టు రావటానికి కానీ 33,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. ఎవరు? రైతాంగం. ఎవరి కోసం ఇచ్చారు? మన ప్రజలు, మన వాళ్ళు ఎవరు తింటే ఏమైంది? మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా అందరూ మూకుమ్మడిగా సంవత్సరానికి 4 పంటలు పండేదాన్ని కూడా వాళ్ళు చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ నమ్మించి, అంటే మనకు బాగా మంచి పని చేస్తారు, ఆయన ఒక వర్కరు, సికింద్రాబాదు హైదరాబాద్ను కూడా అలానే ఆయన నిర్మించాడు కాబట్టి మనకు కూడా అలాంటి స్థాయిని తీసుకొస్తాడనే ఉద్దేశం మీద వాళ్ళు 33,000 ఎకరాలు ఇస్తే, మాట్లాడితే వైజాగ్, మాట్లాడితే నాంపల్లి అంటే అది అసలు విలువలేని మాటగా ప్రైమ్ మినిస్టర్ ద్వారా కూడా పురంధరేశ్వరి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇదే అమరావతి, ఇక్కడే రాష్ట్రం వచ్చింది, ఇక్కడే రాజధాని పెట్టాలని అందరూ అంటే మన ముఖ్యమంత్రి గారు ఎందుకు అంటున్నారు అనేది నాకే అర్థం కావట్లా.